శ్రీ గురుభ్యో నమః. ఓం గణపతయే నమః. ఈ వీడియోలో మీకు మీ పేరును బట్టి మీరు ఏ ఇంటి సింహద్వారం గృహంలో నివాసం ఉండాలి తెలుసుకుందాం. ముందుగా తెలుగు వర్ణమాల అక్షరాల్లో మీ పేరు మొదటి అక్షరం ఏ వర్గులో ఉందో చూసుకోవాలి. మొదటిది అవర్గు తూర్పు దిక్కు. ఆ నుంచి అమ్మహా వరకు ఉండే అక్షరాల్లో మీ పేరులో మొదటి అక్షరం ఉంటే ఎలాగంటే అనంతు, అభిమన్యు, ఆంజనేయులు, ఈశ్వరరావు, ఉమామహేశ్వరరావు, ఏకాంబరం, ఓంకారు, ఐలయ్య ఇలాంటి పేర్లున్నవారు పడమర సింహద్వారం ఉన్న ఇంట్లో ఉండడం శ్రేష్టం. ఉత్తర దక్షిణ సింహద్వార ఫేసింగుల్లో కూడా ఉండవచ్చు. తూర్పు ఫేసింగు సింహద్వారం వీళ్ళకి పనికిరాదు, ఆ ఇంట్లో నివాసం ఉండకూడదు. ఇక రెండోది కవర్గు ఆగ్నేయ దిక్కు. కాఖ గాఘ ఇణ్య ఈ అక్షరాల్లో మీ పేరులో మొదటి అక్షరం ఉంటే కనుక అంటే కామేశ్వరరావు, కోటి, గంగాధరం, గవర్రాజు, ఘంటసాల ఇలాంటి పేర్లు ఉన్నవారు పడమర సింహద్వారం కలిగిన ఇంట్లో ఉండడం శ్రేష్టం. ఉత్తర దక్షిణ సింహద్వారం ఫేసింగ్లో కూడా ఉండొచ్చు. తూర్పు ఫేసింగ్ సింహద్వారం వీళ్ళకి పనికి రాదు, ఆ ఇంట్లో ఉండకూడదు. ఇక మూడోది చవర్గు. చాఛా జాఝా ఇణి ఈ అక్షరాల్లో మీ పేరులో మొదటి అక్షరం అయితే కనుక చక్రధర్, చలపతి, జనార్దన ఈ పేర్లు ఉన్నవారు ఉత్తరం ఫేసింగ్ సింహద్వారం ఉన్న ఇంట్లో నివాసం ఉండాలి. తూర్పు పడమర సింహద్వారాలు ఫేసింగ్లో కూడా ఉండొచ్చు. దక్షిణ సింహద్వారం వీళ్ళకి పనిచేయదు, ఆ ఇంట్లో ఉండకూడదు. నాలుగోది టవర్గు. టాఠా డాఢాన ఈ అక్షరాల్లో మీ పేరులో మొదటి అక్షరం అయితే కనుక టంకయ్య, ఠాగూరు, ఢమరొక, ఢాకయ్య ఇటువంటి పేర్లు. ఈ అక్షరాల్లో మీ పేరులో మొదటి అక్షరం అయితే కనుక ఈ పేర్లు ఉన్నవారు ఉత్తర ఫేసింగ్ సింహద్వారం ఉన్న ఇంట్లో నివాసం ఉండాలి. తూర్పు పడమర సింహద్వారం ఫేసింగ్లో కూడా ఉండొచ్చు. దక్షిణ సింహద్వారం ఇళ్ళు వీళ్ళకి పనికిరాదు, దక్షిణం ఫేసింగ్ వీళ్ళకి పనిచేయదు, ఆ ఇంట్లో ఉండకూడదు. ఇక ఐదవది తవర్గు. తాత్థా దాద్దాన ఈ అక్షరాల్లో మీ పేరులో మొదటి అక్షరం ఉన్నవారు తారకరామ్, ధనుంజయ, ధర్మేంద్ర, నరసింహ, నారాయణ ఈ అక్షరాల్లో పేరులో మొదటి అక్షరం ఉన్నవారు ఇలాంటి పేర్లు ఉన్నవారు తూర్పు ఫేసింగ్ ఇంట్లో ఉండాలి. ఉత్తర దక్షిణాల్లో కూడా ఉండొచ్చు. పడమర దిక్కు ఇల్లు వీళ్ళకి పనికిరాదు, పనిచేయదు. ఆరో వర్గు పవర్గు. పాప బాబామ ఈ అక్షరాల్లో పేరులో మొదటి అక్షరం ఉన్నవారు పరమేశు, పాపయ్య, భద్దర్రావు, భాస్కరు, మల్లేషు ఇటువంటి పేర్లు ఉన్నవారు తూర్పు ఫేసింగ్ ఇంట్లో నివాసం ఉండాలి. ఉత్తర దక్షిణాల్లో కూడా ఉండొచ్చు. పడమర ఫేసింగ్ అనేది వీళ్ళకి పనికిరాదు, ఆ ఇంట్లో ఉండకూడదు. ఏడో వర్గు యవర్గు. యారాలావ ఈ అక్షరాల్లో మీ పేరులో మొదటి అక్షరం ఉన్నవారు ఎలాగంటే ఎల్లయ్య, యుగంధర్, రామయ్య, లక్ష్మణ్, వీరభద్ర ఇటువంటి పేర్లు ఉన్నవాళ్ళు దక్షిణ సింహద్వారం కలిగిన ఇంట్లో నివాసం ఉండాలి. వీళ్ళు తూర్పు పడమరలో ఈ ఫేసింగ్లో కూడా ఉండొచ్చు. ఉత్తరం వీళ్ళకి పనికిరాదు, ఉత్తరం ఫేసింగ్ ఆ ఇంట్లో వీళ్ళ నివాసం ఉండకూడదు. ఎనిమిదవ వర్గు చివరి వర్గు శవర్గు. శేష, సాహ ఈ అక్షరాల్లో పేరులో మొదటి అక్షరం వచ్చినవారు ఎలాగంటే శోభనబాబు, శంకరం, షణ్ముఖు, సత్యనారాయణ, సారథి, హనుమంతు, హర్ష, హృషికేశు ఇలాంటి పేర్లు ఉన్నవాళ్ళు వీళ్ళ కూడా దక్షిణ సింహద్వారం కలిగినటువంటి ఇంట్లో నివాసం ఉండాలి. తూర్పు పడమర ఫేసింగ్లో కూడా ఉండొచ్చు. ఉత్తరం ఫేసింగ్ ఒకటే వీళ్ళకి పనికిరాదు, ఆ ఇంట్లో నివాసం ఉండకూడదు. ఇది చూశారు కదా, మీ పేరును బట్టి పేరు బలాన్ని బట్టి ఏ ఫేసింగ్ ఏ సింహద్వారం కలిగినటువంటి ఇంట్లో ఉండాలి అనే వీడియో. ఈ వీడియోకి సంబంధించి ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి.